హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వ్లాగ్ ఏంటి అంటే కిచిడి అనేది ప్రిపేర్ చేశానండి. ఎలా చేశాననేది ఈ వీడియోలో చూసేయండి. దీనికోసం ముందుగా అయితే ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ, ఒక 2-3 పచ్చిమిర్చి అండ్ చిన్న క్యారెట్, ఒక ఆలుగడ్డ అన్నీ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో వంటకు సరిపడా ఆయిల్ అండ్ ఒక 2-3 ఇలాచీలు, యాలకులు, 2 చిన్నవి బగారా ఆకులు, జీలకర్ర, ఆవాలు అవన్నీ వేసి వీడియోలో చూపించిన విధంగా ఫాలో అయిపోండి. ఆ తర్వాత ఉల్లిపాయ అవన్నీ వేసి మంచిగా వాటిని మగ్గనివ్వాలండి. అండ్ ఇలా వేసిన తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి అండ్ క్యారెట్, ఆలుగడ్డ, టమాటా ఇవన్నీ వేసి బాగా వాటిని ఉడికించాలండి. ఇది అయ్యేలోపు మనమైతే నార్మల్గా మాట్లాడుకుందామండి. మనం లైఫ్లో ఏదైనా చేస్తామా లేదా అనే దానికన్నా అది చేయడానికి ప్రయత్నించామా అన్నది చాలా ముఖ్యం అండి. సక్సెస్ అనేది ఈరోజు కాకపోయినా, రేపు కాకపోయినా, ఎల్లుండి అనేది అయితే మన రోజు అవుతుంది కదా. ఆ రోజు సక్సెస్ అయితే మన చేతిలో ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఏదైనా మనం సాధించాలి అనే తపన గట్టిగా మనం అనుకున్నాం అనుకోండి, అది ఖచ్చితంగా మనం రీచ్ అవుతాం ఆ గోల్కి. అలా అనుకొని నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. తప్పకుండా కొత్తవారు చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి మరియు సపోర్ట్ చేయండి. అండ్ మన ఛానల్లో అయితే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉంటాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా మన ఛానల్లో చూసేయండి. మీకు ఏవైనా డిజైన్స్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను అవి డిజైన్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసి మీకోసం చూపిస్తాను. అండ్ ఇప్పుడు వంటలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఇవన్నీ మగ్గిన తర్వాత కొంచెం పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేయాలండి. కొంచెం వాటి పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం కొత్తిమీర టేస్ట్ అనేది అయితే బాగుంటుంది. నేను ముందు చెప్పలేదండి, ముందే మనమైతే బియ్యం మళ్ళీ కందిపప్పు అనేది వాష్ చేసి నానబెట్టాలండి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అట్లా. ఇలా నానిన తర్వాత అందులో మనం ఇప్పుడు ఇంతసేపు ఉడికించుకున్నాం కదండి రైస్, టమాటా అవన్నీ, అందులో అయితే దీన్ని వేసి మనం రైస్ క్వాంటిటీ ఎంత తీసుకుంటామో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అలా పోసి ఇందులో అయితే వాటర్ వేసుకోవాలండి. ఆ తర్వాత దీన్ని కూడా కొద్దిసేపు అటు ఇటు కొంచెం రైస్లో పెట్టి సిమ్లో పెట్టి కలపాలి. ఆ తర్వాత ఇలా అండి నేను చూపిస్తున్న విధంగా ఇలా చేసుకొని మనకు క్వాంటిటీకి సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి. ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకొని మీ రుచికి తగినంత ఉప్పు కూడా వేసి 3 విజిల్స్ అయితే వచ్చేంత వరకు పెట్టాలి. అవి 3 విజిల్స్ వచ్చాక ప్రెషర్ అంతా వెళ్ళిపోయాక మనం విజిల్ అనేది ఓపెన్ చేసుకోవాలండి. అండ్ ఇలా అండి 3 విజిల్స్ అయితే అయిపోయాక మనం ఓపెన్ చేయాలి. అండ్ ఫైనల్లీ మనం చేసిన